శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి నుండి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు ఐచరు వ్యాన్లో అక్రమంగా బియ్యం తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. కోటబొమ్మాలి టెక్కలిలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారాన్ని అందుకున్న కాశీబుగ్గ పోలీసులు పలాస టోల్ ప్లాజా వద్ద మాటు వేసి పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు పోలీసులు తెలియచేయగా పరీక్షించిన పలాస రెవెన్యూ అధికారి తిరుపతిరావు పట్టుబడ్డ బియ్యం పీడీఎస్ బియ్యమేనని సుమారు 10 టన్నుల పైబడి ఉండవచ్చని తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీడీఎస్ బియ్యంతో పాటు పట్టుబడ్డ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒక హెచ్ఆర్ వ్యాన్లో ఇంచుమించు 220 బ్యాగులు అంటే 1100 కేజీలు అనమాట. అది వాళ్ళు సీజ్ చేయడం జరిగింది వెహికల్తో పాటు. అది మాకు ఒప్పజెప్పి సిఎస్డిటీ అయిన నేను మా విఆర్ఓ గారికి అది హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారు. దానిపై 6A కేసు బుక్ చేసి అదనపు రిపోర్టు మేము పైకి జేసీ గారికి అందజేస్తాము. అలాగే సిఏ గారికి కూడా ఒక కాపీ ఈరోజు ఇప్పించే ఏర్పాటు చేస్తామండి. సార్ 1100 కేజీలు 11,000 కేజీల 11,000 కేజీలు 11,000 అది ఎన్ని క్వింటల్ లెక్క ఎంత వస్తుంది? 10 క్వింటాల్ చిల్లర ఉంటుంది. సార్ మీ దీంట్లో అవి ఏమని వచ్చే బయట బిల్లు చూపెట్టి నార్మల్ రైస్ అని అంటున్నాడు కదా, ఏంటిది? నార్మల్ రైస్ అయితే కాదు, పీడిఎస్ఏ. అది కూడా ఎంఎల్ఎస్ ఇన్ఛార్జ్ ఇక్కడికి మాకు స్టేట్ ఎంఎల్ఎస్ దీనికి పంపించి డీడీ తీసి పంపించి